బీజేపీ వల్లే సీఎం కేసీఆర్ ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా మారాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ఆపేసి మునుగోడులోనే మకాం వేశారని విమర్శించారు. 100 కోట్లు ఖర్చు పెట్టిన హుజూరాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవలేదన్నారు. మార్కెట్లో గొర్రెలను కొన్నట్లుగా టీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను కొంటున్నారని, కానీ మునుగోడు ఓటర్లు అలా అమ్ముడుపోరని వ్యాఖ్యానించారు. మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విముక్తి చేయాలి అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్న సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు అనేక ఎన్నికల్లో కూడా ఈ మార్పు కనిపించింది. 3.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లు తెలంగాణలో ఉంటే టిఆర్ఎస్ పార్టీ 8 సీట్లలో ఓడిపోయింది, ఆల్మోస్ట్ 50%. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో దెబ్బతింది. ఆ తర్వాత జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే హోరావరి పోరాటం చేసినప్పటికీ కూడా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా